ఉత్తరాంధ్ర పార్వతీపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళపై జైలర్ స్థాయి అధికారి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది. విశాఖపట్నం పోలీసులు ప్రస్తుతం ఈ విషయంలో అలర్ట్ అయ్యారు. అలాగే విశాఖలో ఈ కేసు నమోదు చేశామని, ఈ విషయంలో మరింత విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బార్చి వివరించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు జైలర్ సోషల్ మీడియా అకౌంట్స్ పై నిఘా పెట్టారు. ఫేస్బుక్ తో సహా ఇతర అకౌంట్లు కూడా కూపీలాగుతున్నారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి మహిళలకు ఆన్లైన్లో అసభ్యకరమైన మెసేజ్లు పంపించినట్లుగా గుర్తించారు. మహిళలను న్యూడ్ కాల్స్ చేయాలని సుబ్బారెడ్డి ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా గుర్తించారు. సదరు మహిళకు డబ్బులు ఆశ చూపి ట్రాప్ చేసి ప్రయత్నం చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఉత్తరాంధ్ర పార్వతీపురం ప్రాంతానికి చెందినటువంటి ఒక మహిళపై జైలర్ స్థాయి అధికారి లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. మహిళలని డబ్బు ఆశ చూపి వాళ్ళకి ఫేస్బుక్ లో అకౌంట్స్ పంపించి వారిని చాలా న్యూడ్ కాల్స్ చేయాలని చెప్పి కూడా ఒత్తిడి చేసినట్లుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మహిళపై జైలర్ స్థాయి అధికారి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తుంది. మార్నింగ్ లక్ష్మి, ఏదైతే ఇటీవలి కాలంలో మహిళల మీద వేధింపులు, అది ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం చాలా విచారకరం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఒక జైలర్ స్థాయి అధికారి, ప్రస్తుతానికి అతను అనంతపురం సబ్ జైలర్ గా కూడాను, సబ్ జైల్లో జైలర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అతను గతంలో మనం చూసుకున్నట్టయితే విశాఖలో కూడా విధులు నిర్వహించినట్టుగా 2019-21 మధ్య కాలంలో అతను విశాఖపట్నం కేంద్ర కారాగారంలో కూడా విధులు నిర్వహించినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ సమయంలో 2019-21 మధ్య ఒక మహిళతోటి అతనికి ఉన్నటువంటి పరిచయం కేవలం ఫేస్బుక్ పరిచయం, ఇది మనం చూసుకున్నట్టయితే ఆ పరిచయం కారణంగా ఆవిడకి రిక్వెస్ట్ పంపిస్తూ పదే పదే ఆవిడని ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలో వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, ఈ మహిళకు సంబంధించిన హస్బెండ్ 2-3 సార్లు అతను హెచ్చరించడం జరిగింది. అయితే కేవలం ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ మాత్రమే తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు. ఆమె అదే విధంగా జైలుకి గతంలో, మరి ఇది ఎక్కడ పరిచయం అనేది కరెక్ట్ గా చెప్పడం కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ పరిచయం మీదకే తాను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించానని చెప్పడం జరిగింది. తదనంతరం పదే పదే ఆవిడకి కాల్ చేస్తూ నూడ్ ఫోటోలు పెడుతూ ఆవిడ వాట్సాప్ కానీ ఫేస్బుక్ లో కానీ ఈ రకంగా తనకు కాల్ చేయాలి, ఈ రకంగా వీడియో చేయాలి, నీకు డబ్బులు ఇస్తానంటూ పదే పదే చెప్పిన నేపథ్యంలో ఆవిడ చాలా ఆందోళన గురై భర్తకు చెప్పడం, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా అతను వినకపోవడంతో చివరికి ఏదైతే విశాఖపట్నం మధురవాడ ప్రాంతంలో నుండి సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఈ కేసును దర్యాప్తు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడాను ఈ అనంతపురంలో ప్రస్తుతం సబ్ జైలర్ గా పనిచేస్తున్నటువంటి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను దూకుడు మరింత ఎక్కువ కావడంతో ఇటీవలే విశాఖ నగర పోలీస్ కమిషనర్ అయినటువంటి శంఖభద్ర బాగ్జీకి ఈ విషయాన్ని చెప్పిన నేపథ్యంలో వెంటనే ఆయన చాలా సీరియస్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఈ క్యాండిడేట్, ఈ ఫోన్ నెంబర్ ఎక్కడిదని ఎంక్వైరీ చేస్తే తీరా అనంతపురం సబ్ జైలర్ గా పనిచేసిన సుబ్బారెడ్డిగా ఐడెంటిఫై చేసి ఇక్కడి నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని కూడా అక్కడికి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో తాను అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మార్చి 23 నుంచి ఇప్పటి వరకు కూడా కనిపించలేదు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి సుబ్బారెడ్డి ఎక్కడ ఉన్నారంటే ఆయనకి హెల్త్ బాగాలేదని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అబ్స్కాండ్ కావడం జరిగింది. అయితే ఈ సబ్ జైలర్ ఎవరైతే ఉన్నారో సుబ్బారెడ్డి ఉదాంతం తెలిసిన నేపథ్యంలో తాను తప్పించుకుంటూ దాదాపు 4 రోజుల నుంచి కూడాను ఈమెయిల్స్ ద్వారా జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు సమాచారం వచ్చి తనకి హెల్త్ బాగాలేదు, లీవ్ కావాలి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. నిన్నటితోటి ఆ లీవ్ కూడా ముగిసినట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి విశాఖ నగర పోలీస్ కమిషనర్ జైలు శాఖ డీజీ కూడా ఒక లెటర్ కూడా రాశారు. వెంటనే అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టంగా ఒక లేఖ కూడా రాయడం జరిగింది. లక్ష్మి, మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే తూర్పు గోదావరి జిల్లా అంటే కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అతని స్వగ్రామం ఈ సుబ్బారెడ్డి, అక్కడి నుంచి పదే పదే ఇక్కడ విశాఖ 2019 నుంచి
21 వరకు విధి నిర్వహణ నిర్వహించిన అనంతరం అనంతపురం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే గతంలో కూడా ఇతని మీద చాలా ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా మరోవైపు విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఇప్పటికే దీని మీద ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వడం, అలాగే ఇంకెవరైనా మహిళలు వేధింపులకు గురైతే వాళ్ళు కూడా వెంటనే సమాచారం ఇవ్వాలి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకెంతమంది మహిళలు ఉన్నారనేది మాత్రం చాలా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.